మిమ్మల్ని చూసిన వాళ్ళు వీళ్ళు యేసు ప్రభు ప్రార్థనకు వచ్చిన వాళ్ళు అని అనాలి. మిమ్మల్ని చూసిన వాళ్ళు వీళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు అని అనాలి. మీరు కూర్చోవడం అయినా, మీరు నిలబడటం అయినా, మీరు మాట్లాడే చోటైనా ప్రతిదీ దైవ భక్తికి సంబంధించిన వ్యక్తులలాగా, లోకస్తుల్లాగా, సినిమాలు చూడ తిరిగే వాళ్ళలాగా, విచ్చలవిడిగా బ్రతికే వాళ్ళలాగా మీరు ఉండకూడదు. కారణం యేసయ్యని అనుసరించిన వాళ్ళం, యేసయ్యని ధ్యానించే వాళ్ళం, యేసయ్య శ్రమలలో పాలు భాగస్తులం, యేసయ్య మరణించి పునరుద్ధానుడయ్యాడు కనుక ఆ పునరుద్ధాన శక్తితో బ్రతికేవాళ్ళం. మీ వ్యక్తిగత జీవితంలో మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరు ఆఫీసులో కానీ, కాలేజీలో కానీ, స్కూల్లో కానీ, పనిచేస్తున్న చోటే కానీ, పొలంలో కానీ